ఏపీలో జనసేన పార్టీ నేతలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యకర్త వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కారును ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటన మరొక ముందే తాజాగా తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మీద ఓ మహిళ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావు కదా పవన్ కళ్యాణ్ అన్నా, ఇప్పుడు మీ జనసేన ఇన్ఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది, నాకు అండగా నిలబడవా అన్నా. అమ్మాయిలు మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్కి సరదా. ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్గా జారుకుంటాడు. మొన్న మానస, నేడు లక్ష్మి, రేపు ఇంకో అమ్మాయి, ఇలా ఇంకెంతమంది జీవితాలని నాశనం చేస్తావు కిరణ్ రాయల్ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కన్నీటితో కోరింది. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.